కాకినాడ జిల్లా సామర్లకోటలో ఘోర ప్రమాదం జరిగింది. వేట్లపాలెం పరిధి గోదావరి కెనాల్ పక్కనే ఉన్న బాణాసంచా తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 18 మంది సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. మంటలు ఎగసిపడటంతో పరిసరాల్లో దట్టమైన పొగ వ్యాపించింది. పేలుడు శబ్దం సుమారు 5 కిలోమీటర్ల మేర వినిపించిందని పరిసర ప్రజలు చెబుతున్నారు. పేలుడు ధాటికి దగ్గరలోని ఇళ్లకు పగుళ్లు వచ్చాయి. పక్క గ్రామంలోని ప్రైవేటు పాఠశాలలు స్లాబ్కు పగుళ్లొచ్చాయి. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలార్పారు. 8 మందికి పైగా తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు చెబుతున్నారు. పరిమితికి మించి బాణాసంచా తయారు చేయడం వల్లే ఘటన జరిగిందని స్థానికులు వాపోతున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు ప్రమాదంపై ఆరా తీశారు. సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా వెంటనే ఘటనా స్థలికి వెళ్లాలని హోంమంత్రి అనితను ఆదేశించారు. ఈ ఘటనపై మంత్రి లోకేష్ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఇక బాణాసంచా తయారీ కేంద్రం పేలుడు ఘటనపై వైఎస్ జగన్ రియాక్ట్ అయ్యారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి ప్రమాదానికి గల కారణాలను వెలికితీయాలని ఆయన కోరారు. Bueno,